తిరుపతిలో మాంసం, చికెన్, చేపల కొనుగోలు విషయంలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా కాలం చెల్లిన మటన్, పాడైన చికెన్, తాజాగా కుళ్లిన చేపల విక్రయాల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు అక్రమ వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అయితే ఈ ఘటనల ప్రభావం నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న నిజాయితీ వ్యాపారులపై కూడా పడుతోంది. కొందరి తప్పిదాల వల్ల మొత్తం వ్యాపార వర్గంపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. అధికారులు కఠిన తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఆదివారం కావడంతో తిరుపతి నగరంలో వ్యాపారాలు లేక చికెన్, మటన్, చేపల మార్కెట్లు బోసిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గడిచిన వారం రోజులుగా తిరుపతి నగరంలో అట చికెన్ షాపు, మటన్ షాపులు ఏదైతే కుళ్ళిన మాంసం అయితే వెలికి తీసిన పరిస్థితిలో దాదాపు పిపి చావట్లో 1000 కేజీలకు పైగా కుళ్ళిన మాంసం ఏదైతే హోటల్ తలకాయలు, బోటి ఇలాంటివన్నీ కూడా సరే బయటపడిన పరిస్థితి. ఆ తర్వాత చికెన్ సెంటర్లో ఏదో దాడులు చేశారు. ఆ తర్వాత చేపల మార్కెట్కి వచ్చి చేపల మార్కెట్లో కూడా సరే దాడులు హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష ఆధ్వర్యంలో హెల్త్ ఆఫీసర్లంతా దాడులు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుపతి నగరంలో కుళ్ళిన మాంసాలు అయితే విక్రయాలు జోరుగా సాగుతున్నట్టుగా గుర్తించిన పరిస్థితి అయితే అట ఏదైతే మటన్ షాప్ దుకాణాలన్నీ కూడా సరే మూసివేసిన పరిస్థితి అయితే మరోవైపు కేఎఫ్సి, డొమెస్టిక్ లాంటి రెస్టారెంట్లో కూడా సరే దాడులు చేసి అక్కడ కూడా ఫైన్లు వేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి నగర పరిధిలో ఉన్నటువంటి చేపల మార్కెట్ వద్ద మనం చూసుకున్నట్టయితే ఏదైతే 9, 10 యొక్క షాపులకు సంబంధించి ఏదైతే కుళ్ళినటువంటి చేపలు విక్రయిస్తున్నారనే నేపథ్యంలో కూడా సరే ఈ యొక్క షాపులను కూడా సరే నోటీసులు ఇచ్చి మూసివేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అటు గడిచిన ఈ ఒక వారం రోజుల్లో కూడా సరే ఇట పెద్ద ఎత్తున అటు సోషల్ మీడియా వేదిక కావచ్చు, అటు మీడియాలో కూడా ఇట మాంసం విక్రయాల్లో కుళ్ళిన మాంసాలు అమ్ముతున్నారనేసి నగరవాసులందరికీ తెలియడంతో అట వ్యాపారాలు ఈరోజు ఆదివారం అయినప్పుడు కూడా సరే పూర్తి స్థాయిలో వ్యాపారాలు లేక ఆ బోసిపోయిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. నిత్యం అయితే వ్యాపారాలన్నీ కూడా సరే బాగా జరుగుతూ ఉంటుంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే హెల్త్ ఆఫీసర్ యువనేష్ అయితే దాడులు చేశారో అట చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లో పూర్తిగా కూడా సరే వ్యాపారాలు లేక అట విలవిలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరో ఒకరు ఇద్దరు చేసిన తప్పుల నేపథ్యంలో అట పూర్తిగా అందరికీ కూడా సరే వ్యాపారాలు పోయాయంటూ కూడా సరే అట వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేసి నగరవాసులు చెప్పండి అన్న, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏం కొనేదాకా వచ్చారు ఇంతకు మీరు? ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది తిరుపతి. ఆయన ఈ తిరుపతిలో ముఖ్యంగా ఈరోజు తిరుపతిలో అయితే తుడా అయితే మున్సిపాలిటీ 2 ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మటన్ షాపులు, చికెన్ షాపులు ఇదే విధంగా అన్నీ ఒక చోటుకు చేర్చి ప్రతిరోజు నాణ్యతగా కూడుకున్నటువంటివి అయితే వాళ్ళకి స్టాంప్ వేసి చక్కగా వాళ్ళ కల్లారా ఒక సెక్యూరిటీని పెట్టి అమ్మడం బాగుంటుంది. ఈరోజు మన భయభ్రాంతులకు గురైన తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలాంటి కుళ్ళిపోయిన వస్తువులు అమ్మడం అని చూసి అక్కడ చూసేకి వెళ్ళిన వాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోవడం, వామిటింగ్ చేసుకోవడం అంత భయభ్రాంతులు అయినాయి. అదేవిధంగా చాలా వరకు ఇప్పుడు తిరుపతిలో నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక బిర్యానీ తినాలంటే దాదాపు 350 నుంచి 400, 500 చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది ప్లాట్ఫారాల మీద 90 రూపాయలకే ఒక బిర్యానీని పెడుతున్నారు. అయితే ఆ 90 రూపాయలకి బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, కనీసం ఆ నాణ్యత ఎలా ఉంటుంది? ప్రజలారా మీరు కూడా గమనించండి. మీరందరూ కూడా ఈ షాపుల వాళ్ళు కూడా ఫ్రెష్గా అమ్మితే వాళ్ళు వచ్చే కస్టమర్లు కూడా మీకు ఆప్తమిత్రులుగా, బంధువులుగా, మీ కస్టమర్లుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి నాణ్యతతో కూడుకొని ఇవ్వండి, లేదంటే మీరు ఆపేయండి. ఇప్పుడు చూడండి, ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఈ షాపులో కూడా ఇతను ఒకడు తప్పు చేయడం వల్ల ఈ షాపుల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎప్పుడూ రద్దీగా ఉన్నటువంటి ఈ చేపల మార్కెట్ కూడా ఈరోజు ఇంత జనాలు దూరమైనారంటే భయభ్రాంతులకు గురైనారు. కాబట్టి ఇంక మీద మటన్, చికెన్ తినొచ్చా అని కూడా భయపడుతున్నారు. కాబట్టి ఎవరైతే ఫ్రిడ్జ్లో తెచ్చుకొనేసి 20 కేజీలు, 30 కేజీలు అనేది కాకుండా 50 కేజీలు పైన పెట్టుకొని వాటిలంతా నాణ్యత పోయి ఆ వాసన వస్తూ ఉంటే దాన్ని వేసిన ఆయిల్లోనే వేసి మళ్ళీ అమ్మడం ధర్మం కాదు. కాబట్టి ఇక్కడున్నటువంటి తుడా అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి మీకున్నటువంటి ప్రజల్ని కట్టుదిట్టం చేయాలంటే ఈ షాపులన్నీ టౌన్లో ఉన్నవన్నీ కూడా బయట తరలించేదానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా చేయకపోయినా ఒకే చోట పెట్టేదానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టి దానికంటూ ఇది నాణ్యం ఈ రోజు కోసిందని ఒక స్టాంప్ వేయండి. అట్లా కోడైనా, అటు చికెన్ అయినా, ఆ ఫిష్ అయినా ఏదైనా కానీ ఈ రోజు ఫ్రెష్గా వచ్చిన ఈ రోజే కొనుక్కోవచ్చని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమ్ముతారో వాళ్ళకందరికీ సూచనలు, సలహాలు మున్సిపాలిటీ ద్వారాతో ఇలాగ అమ్మాలి, లేదంటే మీ షాప్ సీజ్ చేస్తాం, మీకు షాప్ ఇవ్వం. అందుకోసం ఆ విధంగా ప్రతిరోజు నిత్యావసరాలు ఎలా ఉంటుందో మార్కెట్ కాయగూరలు ఆ రోజుకి వచ్చి ఆ రోజే పడేస్తారు. అదేవిధంగా రేపు ఈ రోజు కోసినటువంటి మటన్ అయినా, చికెన్ అయినా, చేపలైనా ఆ ఒక్క రోజుకే పరిమితమై అవి ఫ్రిడ్జ్కి కాకుండా అవన్నీ నాణ్యతతో కూడుకుంటే రేపు తినేవాళ్ళు బాగుంటారు, ఇటు అమ్మేవాళ్ళు బాగుంటారు. దీనిపైన ఈరోజు
హెల్త్ డిపార్ట్మెంట్ చాలా ముందుకుండి ప్రయత్నాలు చేస్తున్నది. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి మున్సిపాలిటీ తుడా వాళ్ళు కూడా దీనిపైన ప్రత్యేకమైన నిఘా ఉంచి ప్రజలకు చక్కమైన నాణ్యతతో అందించవలసిందిగా మేమందరూ కోరుకుంటున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా సరే గడిచిన ఈ యొక్క వారం రోజుల్లో అట తిరుపతి పలు రెస్టారెంట్లలో కూడా ఏదైతే చికెన్ బిర్యానీ అంటే 49, 59, 79 ఇలాంటి ప్రైజులు కూడా చికెన్ బిర్యానీ అమ్మడం కూడా సరే జనాలు భయభ్రాంతులు గుర్తుంది. అంటే ఇవన్నీ కూడా సరే ఈ యొక్క కల్తీ మాంసము కుళ్ళిన మాంసాన్ని విక్రయించారనే నేపథ్యంలో కూడా సరే ప్రజలందరూ కూడా సరే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అట పీపీ చావట్లో పెద్ద ఎత్తున దాదాపు 1000 కేజీలకు సంబంధించినటువంటి ఆ మటన్ సంబంధించినటువంటి బోటి తలక ఇవన్నీ కూడా సరే బయటపడడంతో అట్ట ప్రజలందరూ కూడా సరే అట్ట మాంసం తినడానికి కూడా సరే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అవుతుంది. ఆదివారం అయినప్పుడు కూడా సరే అట్ట మాంసం దుకాణం వద్ద చేపల దుకాణం వద్ద ప్రజలు రాలేని పరిస్థితి. అంటే ఎవరో ఒకరు ఇద్దరు చేసిన తప్పుల వల్ల వ్యాపారాలంతా కోల్పోతున్నాం అంటూ అట్ట వ్యాపారస్తులు మాత్రం అట్ట ప్రజలు నగరవాసులు మాత్రం ఏదైతే తాజా మాంసం అమ్మాలి, తాజా కూరగాయలు అమ్మాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా సరే అక్కడక్కడ పెట్టడం కాకుండా ఒక చోటకు తీసుకొని వచ్చి అక్కడ ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారిని పెట్టి ప్రతిరోజు తనిఖీలు చేయాలని కూడా సరే నగరవాసులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. వావ్ టు స్టూడియో.